దాడులతో పులివెందులను ఏం చెయ్యాలి అనుకుంటున్నారు? రోడ్డుపై వెళ్తుంటే వాహనాలతో ఢీకొట్టి రాడ్డులు కర్రలతో దాడులకి తెగబడుతున్నారు. పులివెందులను నాశనం చేస్తున్నారు. శాంతి భద్రతలను కాపాడండి. పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్ జిల్లా నేతలు. మీరు క్లారిటీ ఇస్తే మీతో చేయాలి వాళ్ళతో చేయాలని ఎలక్షన్ ఏంది? మేమేం తప్పు చేసినాం? మా కార్యకర్తలు మా నాయకులు ఏం తప్పు చేసినారు? ఎందుకు ఈ మాదిరి దాడులకు గురి చేస్తున్నారు? డెకాయిడ్స్, మీరు మీ లైఫ్ లో చాలా మంది డెకాయిడ్స్ చూసింటారు. డెకాయిడ్స్ ఏ రకంగా బస్సులకి రాబరీ చేస్తారో అదే ప్రాక్టీస్ ఇవాళ టీడీపీ లీడర్లు పులివెందులో ఫాలో అవుతున్నారు. నిన్న ఇండిపెండెంట్ క్యాండిడేట్ చెంటీని కొట్టుకోండి అయితేనేమి, ఇవాళ రామును ఎమ్మెల్సీ రవిని కొట్టుకోండి అయితేనేమి, బండ్లు పోతుంటే సడన్ గా బండ్లు అడ్డం పెట్టడం, రావడం, సుత్తులతో అద్దాలు బోలగొట్టడం, పెట్రోల్ పోయడం, మనుషులను దించడం, బండరాళ్లతో రాళ్లతో కొట్టడం. ఏం సార్ ఇది? ఆడిపోతా ఉన్నాం మనము. పులివెందులు ఏం చేయాలనుకుంటున్నారు సార్? దయచేసి పులివెందులను నాశనం చేయకండి. మీరు మీకు ఏదైనా ఒకవేళ ఫేవరెటిజం ఉంటే కన్నా మరి ఇంత ఘోరంగా ఉండకూడదు సార్, ఇంత అన్యాయంగా ఉండకూడదు. ఈ ఊరు నాశనం అయితే బాగుంది ఊరు, ఇది బంగారం లాంటి ఊరు. మా ఊరు నాశనం చేసేస్తాంటారు మీరందరూ. ప్రొటెక్ట్ చేయండి సార్ లా అండ్ ఆర్డర్. నువ్వు దేనికి ఉండేది? మీరంతా నిన్న రాత్రి కొట్టారు, యథేచ్ఛగా తిరుగుతున్నారు వాళ్ళు. ఏం చేస్తున్నాం మనము? కనీసం మనం వీఆర్ లీస్ట్ బాధ్యత ఎవరు పట్టించుకోవడంలో. మీరు రాత్రి అంత ఘోరమైన దాడి జరిగితే అతని బాడీ చూసినారా ఎన్ని దెబ్బలు ఉన్నాయో? 150 దెబ్బలు ఉంటాయి, తక్కువ ఉండవు సురేష్ బాడీ మీద. అతన్ని కనీసం కొట్టాలని ఇప్పటిదాకా మీరు అరెస్ట్ చేయలేదు. ఈ రోజు సేమ్ ఇన్సిడెంట్. ఇప్పటికైనా అరెస్ట్ చేస్తారా చేయరా సార్? 100 రూపాయలు అయితే న్యాయం అయితే చేస్తాం. పులివెందులను గతంలో ఏ రకంగా ఉందో అంతకన్నా రెట్టింపు స్థాయిలోనే శాంతి భద్రతలో రాజకీయం మాట్లాడుతున్నారా మీరు? నీ డ్యూటీ ఇది. ఇక్కడ ప్రాణాలు మానాలు ఆస్తులు కాపాడుతున్న బాధ్యత మీకు. దాన్ని పక్కన పెట్టి రాజకీయ స్పీచ్ ఇస్తారా మీరు? ఎట్లా మీరు ఇప్పుడు అడిగితే ఏంటండి? గతము కాదు ఇప్పుడు ఈ రోజు డిఎస్పీ, ఈ రోజు అండి మీరు గతంలో మీరు కాదు డిఎస్పీ, ఈ రోజు మీరు డిఎస్పీ. టుడే ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ లా అండ్ ఆర్డర్ హియర్, బట్ యు ఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్. ఎన్నమ్మా గురించి ఏదో మాట్లాడుతున్నారు మీరు. మీరు ఏదో మాట్లాడుతున్నారు. ఇక్కడే మీరేం మాట్లాడుతున్నారు? శాంతి భద్రతలు ఎప్పుడు ఏదైతే మీరు కంప్లైంట్ ఇచ్చారో కంటెంట్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ ప్రకారం, కంప్లైంట్ ప్రకారం ప్రతి ఒక్క చేస్తున్నాం. ఈ రోజు ఎందుకు జరిగింది? అదే వ్యక్తులు, అదే గ్రూప్ ఎంపీ గారితో మాట్లాడుతున్నారు. ఎంపీ గారు మాట్లాడతారు. ఆన్సర్ దట్ పర్సన్. గౌరవంగా మీరు మాట్లాడతారా? వెరీ సారీ. టోటల్ నాలెడ్జ్ అబౌట్ లా. Yes, no, we are not amateur. No, we are very serious minded. We are having lot of experience of seasoned police officer. No, I am also seasoned police officer. 29 of service. Yes, sir. Yes, మీరు చర్యలు సతీష్ అన్నకి మీ మీద పర్సనల్ గా కోపం ఏం లేదు. మా కార్యకర్తలు తలకాయలు పగలగొడతా అంటే, మా మండల స్థాయి నాయకులు తలకాయలు పగులుతా అంటే మీరు పట్టించుకోకపోతే మేము ఇట్లే మాట్లాడాల్సి వస్తుంది. ఒక నిమిషం, నేను మీతో ఒక రకంగా గట్టిగా మాట్లాడితే మీరు ఇంత బాధపడతాంటారే. నిన్న దాడి, ఈ రోజు దాడి, అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని నిమిషం తిరిగి